2025 మాస ఫలితాల్లో సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మకర రాశి వారికి సెప్టెంబర్ మాసము కొంత పాజిటివిటీగా ముందుకెళ్తుంది. పాజిటివ్ థింగ్స్ సరౌండింగ్లో జరుగుతూ ఉంటాయి. కానీ పాజిటివిటీని గ్రాస్ప్ చేసే విషయంలో కొద్దిగా స్లోగా ఉంటారు మకర రాశి వారు. ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్, చేంజెస్, ట్రాన్స్ఫర్మేషన్ అంతా జరుగుతూ ఉంది మకర రాశి వారికి. దాన్ని తొందరగా గ్రహించే విషయంలో కొంత జాప్యం అవుతూ ఉంటుంది. ఇది ఒక పాయింట్. ఇక జాబ్స్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి మ్యాక్సిమం మీకు సెప్టెంబర్ 16 వరకు డిలేగా ఉంటుంది. సెప్టెంబర్ 16 తర్వాత కొన్ని అవకాశాలు అయితే పెరుగుతాయి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. తర్వాత జాబ్లో ఇంక్రిమెంట్ కానీ, ప్రమోషన్స్ కానీ, ఆర్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కానీ ఇంత పాజిటివిటీ అయితే కనిపిస్తుంది. ఇంకా సంతానం కోరుకునే దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొన్ని విషయాల్లో అనుకూలత అయితే కనిపిస్తుంది ఈ మాసంలో. శుభవార్తలు సెప్టెంబర్ 15-16 లోపు కొన్ని శుభవార్తలు వినడానికి అవకాశం ఉంది. ఇంకా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా కొన్ని శుభవార్తలు ఉన్నాయి. సెప్టెంబర్ 15-16 లోపు కనబడతాయి. కుటుంబ విషయాల పట్ల చాలా జాగ్రత్త వహించండి. కొంచెం ఒత్తిడి ఉంటుంది మానసికంగా. అంటే వృత్తి పట్ల బాగానే ఉన్నా కూడా మానసిక ఒత్తిడి కుటుంబ విషయాల్లో ఎక్కువగా ఉంటుంది. బంధువుల నుంచి వచ్చే ఒత్తిడి కానీ ఇది కానీ ఎక్కువగా ఉంటుంది. ఇక విద్యార్థులు కష్టపడిన దానికి మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏ విషయాన్నైనా కూడా పాజిటివిటీని కొంత లేటుగా గ్రహిస్తూ ఉంటారు. అది ఒక్క ఇబ్బంది. మిగతా అన్ని విషయాలు కోర్టు సమస్యలు కానీ, లేకపోతే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ, స్పెక్యులేషన్ కానీ, హౌస్ వైఫ్స్కి మానసిక ప్రశాంతత విషయంలో కానీ ఇవన్నీ కూడా పాజిటివిటీ. విదేశాల్లో ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, విద్యార్థులు, స్టూడెంట్స్ కానీ, హయ్యర్ స్టడీస్కి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి చక్కగా కనబడుతున్నాయి. బట్ అవి రిజల్ట్స్ని అబ్జార్బ్ చేసుకోవటం కానీ, పాజిటివిటీని అబ్జార్బ్ చేసుకోవడంలో చాలా వరకు డిలే ఉంటారు మకర రాశి వారు. ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. మరి ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా విష్ణు సహస్రనామము, శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం వల్ల కొంత మంచి శుభ ఫలితాలు అయితే ఏర్పడతాయి. తర్వాత ఇందాక మన స్థిరాస్తి ఎవరైనా కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి కూడా కొన్ని విషయాల్లో జాప్యం కనబడుతుంది. కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఈ విషయాలు ఏ దైవాన్ని కూడా ప్రార్థించాలో తెలుసుకున్నాం కదా, అవన్నీ మీరు పాటించండి. స్వస్తి.